కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రిమోట్ నొక్కితే టీవీ ఛానల్ మారిపోద్ది, స్టీరింగ్ తిప్పితే మన రూటే మారిపోద్ది, టాలెంట్ ఉంటే మన జాతకం మారిపోద్ది. అలాగే రుచికరమైన రోటి పచ్చడి తింటే మన మనసే మారిపోద్ది, తింటే రోటి పచ్చడే తినాలని అనిపిస్తుంది కదా. మరి అలాంటి రుచికరమైన రోటి పచ్చడిని ప్రతిరోజు వెరైటీగా మీకు చేసి చూపిస్తుంది చట్పట్. ప్రతిరోజు చట్పట్లో మనందరి కోసం చక్కగా రుచికరమైన రోటి పచ్చళ్ళు చేస్తున్నారు మన ఎక్స్పర్ట్లు. ఈ రోజు మన ముందుకు వస్తున్న ఎక్స్పర్ట్ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన సుమిత్ర గారే. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ మధ్య మేము మిమ్మల్ని బాగా మిస్ అయిపోతున్నాం సుమిత్ర గారు. లేదు, ఇంకా మిస్ అవ్వకుండా చూస్తాను, అదే ప్రామిస్. ఎందుకంటే మీ పచ్చళ్ళు అదేదో తెలియని, అంటే చేతికో రుచి అన్నట్టు మీ చేతి రుచి పచ్చళ్ళు ఒకలా ఉంటాయి, కౌశల్య గారి ఒకలా ఉంటాయి, పద్మ గారి ఒకలా ఉంటాయి. నేను తయారు చేస్తే ఎలా ఉంటుందో తెలీదు, అందుకే మిమ్మల్ని రుచి చూడడానికి పెట్టాను. అందుకే గట్టిగా పెట్టారు. నేను బాగా చెప్తున్నాను కదా. అవును, కరెక్ట్. ఇప్పుడు మీరు చేయడం వేరును, అది వాళ్ళకి రిసీవ్ అయ్యేలా చెప్పడం వేరు. నాకు దొరకపోతారా పచ్చడి సరిగ్గా రానప్పుడు? చెప్పేస్తాలే మీ అందరికి. సరే అయితే ఓకే. ముందు చెప్పారు కదా, జాగ్రత్త పడితే చేస్తాను. పరీక్షలకి ప్రిపేర్ అయినట్టు. ఎస్. సో అయితే సుమిత్ర గారు, ఈ రోజు చట్పట్లో మా అందరి కోసం ఏం చేస్తున్నారు? మీరు అస్సలు ఊహించినటువంటి పచ్చడి. అబ్బా, నేను ఇది ముందు తెలుసుంటే ఇదంతా అడిగేదాన్ని కాదే కదా. అరటికాయ తొక్కతోటి పచ్చడి. అరటికాయ తొక్క? బీరకాయ తొక్కతో చేస్తారు, మీరే చేశారు, తిన్నాం కూడా, బాగుంది. అరటికాయ తొక్కతోటి చేశారు, కానీ ఇది ఎట్లా? అరటికాయ తొక్కతోటి పచ్చడి వగరుగా ఉంటుంది. మీరు రుచి చూసి చెప్పండి నాకు ఎలా ఉంటుందో. అంటే మనం కలిపేటువంటి ఇతర ఇంగ్రీడియంట్స్ తోటి ఇది డామినేట్ చేసేస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఇది వెరైటీ కోసం చేస్తున్నారా లేకపోతే? లేదు, మనకి విజయవాడ సైడ్ చాలా బాగా చేస్తారు. అరటికాయ తొక్క పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ తొక్కలు, టమాటా ముక్కలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, చింతపండు, నువ్వులు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. అరటికాయ తొక్క అనేది తినే అరటికాయ తొక్క లేకపోతే పచ్చికాయ మనం కూర చేసుకుంటాం, వేపుడు చేసుకుంటాం కదా, దానిని ఉడకబెట్టి సొగానికి ఉడకబెడితే ఇలా మనకి స్కిన్ ఇలా అయిపోతుంది కదా. ఇదే కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఇది మనం ఎప్పుడైనా అరటికాయ ఎగురు వేయాలంటే ఉడకబెట్టి తీసేసి పారేసేసి అది కూర చేస్తాం. అలాంటప్పుడు ఆ రోజు ఎగురు అయిపోద్ది, పచ్చడి అయిపోద్ది. ఓకే, మరి ఇంకా ఏంటో చెప్పండి, ఎలా చేయాలి? ఫస్ట్ పోపు వేయించేసుకుందాం. అవును. బాండి వేడెక్కిన తర్వాత పోపుకి సరిపడా నూనె వేస్తున్నాను. అలాగే ఉడకబెట్టేసినాయి కాకపోతే తొక్కలు కదా. అరటికాయ ఉడకబెట్టేసి లోపల మనం దాన్ని కూర వాడుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది మినపప్పు, ఆవాలు, మెంతులు. అసలు ఈ మూడు కాంబినేషన్ వస్తేనే మనకి పచ్చడికి మంచి రుచి వస్తుంది. కానీ మెంతులు చాలా వరకు మర్చిపోతాం వేయటానికి. అవును, మీరు అన్నట్టు పోపు బాక్స్ లో పెట్టేసుకోవాలి మెంతుల్ని. కరెక్టే. కొంచెం జీలకర్ర వేసాను. మెంతులు మనకి ఇప్పుడు డయాబెటీస్ కి చాలా మంచిది. అందులో ఉండేటువంటి చేదు చాలా మంచిది. అండ్ ఇది కూడా మనం వాడేటువంటి అరటికాయ తొక్క కూడా ఫైబర్ చాలా పీచు ఉంటుంది. మీరు మామూలుగా పీల్ ఆఫ్ చేస్తున్నప్పుడు చూస్తే చాలా పీచు కింద ఉంటుందని కదా. డయాబెటీస్ వాళ్ళకి ఈ పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అందుకోసం చెప్పి తరచూ ఇది పచ్చడి రూపంలో తీసుకుంటే, అంటే మామూలుగా తొక్క మనం కూర కింద తినలేం కదా, సో ఈ పచ్చడి రూపంలో తీసుకుంటే కనుక డయాబెటీస్ వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఒకటి, ప్లస్ కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది బాడీలో, చాలా బాగుంటుంది. అంటే హెల్త్ కి చాలా మంచిది ఇది. ఎండుమిర్చి అండ్ ఫైనల్ గా కొంచెం నువ్వులు వేసుకున్నాను, కొద్దిగా పసుపు. ఇంకా మొదలు వాక్ చేసేద్దాం. చిట్పట్లాడితే నువ్వులు మాత్రం. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని వేరే మూకుట్లో టమాటాలు వేయించుకుందాం. సో ఇంకో ముక్కల్లో మనం టమాటాలు వేయించుకోవాలా? లేదా అది తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మన విడిగా చేసినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనం చివర్లో వేసిన నువ్వులు కచ్చరిపడి మంటున్నాయి కదా, అందుకోసం అందులో ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసి మగ్గించుకుందాం. టమాటా ముక్కలు
దీనికి కాంబినేషన్ టమాటానా? దీనిలోనే పచ్చడికి సరిపడా ఉప్పు పసుపు వేస్తే మనకి టమాటా ఇట్టే మగ్గిపోతుంది కదా. త్వరగా మగ్గిపోవాలంటే ఉప్పు పసుపు వేసేయాలి. కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు. టమాటా వేసినా కూడా కొద్దిగా వేస్తారు కదా. అండ్ ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మళ్ళీ నూరేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను. పచ్చడిలో కొన్ని పచ్చడిలో ఆ కొత్తిమీర క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ పడితేనే బాగుంటుంది ఫ్లేవర్. అది అంటే పచ్చిమిరపకాయ కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏ పచ్చడికైనా కూడా. అందులో ఇంగు వేయలేదు, నేను ఇందులో వేస్తున్నాను ఇంగువ. ఇంగు వేయగానే వాసన చూడండి ఎంత బాగుంటుంది. అంటే కలర్ఫుల్గా కూడా. ఇంగు ఎక్కువ తింటే జ్ఞాపక శక్తి తగ్గుద్దాం? ఏం లేదండి, అదే ఉండదు కదా. ఇంగు యాక్చువల్గా డైజెషన్కి చాలా మంచిది. ఏదైనా సరే అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పి ఎక్కువగా ఏది తీసుకున్నా శరీరానికి ఏదో ఒకటి అవుతుంది. తగుపాలలో తీసుకుంటేనే ఏం కాదు, ఆరోగ్యంగా ఉంటాం. సో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి అరటి తొక్కలు చూసుకొని తొక్కే కదా అని పారేస్తే మనకి ఇందులో ఉన్న ఎంత ఫైబర్ మిస్ అవుతుంది చాలా కదా. మీరు చూడండి, ఇది తీసుకుంటేనే ఇలా మీకు ఇగో పీచు చాలా రిచ్ ఫైబర్ ఉంటుంది ఇందులో. రుచి కూడా అంత బాగుంటుంది. అంటే మన అరటికాయ టమాటో కలిపి తీసుకుంటే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్. ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు మీరు ఈ స్కిన్ చూడండి ఎంత మందంగా ఉందో లోపల. మీరు మామూలుగా పీల్ ఆఫ్ చేస్తే పై లేయర్ ఒక్కటే తీస్తారు కదా. సో ఉడకబెట్టినప్పుడు లోపల కండ కూడా కొంచెం ఉండిపోతుంది మనకి. సో అందుకోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరిపోతుంది స్టవ్ ఆపండి. సో సూపర్. మనకి ఆల్రెడీ తొక్కలు ఉడకబెట్టాము, మెత్తపడేంత వరకు టమాటా వేయించాము, అలాగే మిర్చి, అంతే. సో ఫస్ట్ పోపు నూరేసుకొని అరటికాయ వేసి నూరేసుకుంటే అప్పుడు చెప్తారు కానీ మీరు తొక్క పచ్చడా లేకపోతే రుచిగల పచ్చడా? రుచిగల పచ్చడి. ఇష్టమైన వాళ్ళు కావాలంటే ఇందులో గార్లిక్ కూడా వేసుకోవచ్చు. కానీ అంటే నేను ఎందుకు వేయనంటే గార్లిక్ దీని ఫ్లేవర్ ని డామినేట్ చేస్తుంది కొద్దిగా. అందుకని ఇంగువ. అరటి తొక్కల పచ్చడి అంటే ఆ ఫ్లేవర్ ఒక్కటే తెలియాలి మనకి, ఆ రుచి ఒక్కటే తెలియాలి. అందుకోసం అని వాడట్లేదు అనమాట. అంటే జనరల్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు అరటి తొక్కలతోటి పచ్చడి చేయొచ్చా అని. కానీ చాలా మటుకు మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మామూలుగా వంటల పుస్తకాలు బయట లభిస్తూ ఉంటాయి కదా, వాటిల్లో కూడా చాలా మంది రాశారు. నేను అదే అనుకున్నాను, నేను అలవాటు అయినటువంటి పచ్చడే కదా, చాలా బుక్స్ లో చదివాను నేను అరటి తొక్క పచ్చడి. అంటే ఇది వరకు కాన్సెప్ట్ అండి. ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు ఇంటి పక్కనే అన్ని వస్తువులు దొరికేస్తుంటే రకరకాలు ట్రై చేస్తున్నాం. ఒకప్పుడు పెరట్లోనే తోట ఉండేది, బెండకాయలు, దొండకాయలు, తీగలు, పందిర్లు వేసేసి పొట్లకాయలు పక్క, బీరకాయలు పక్క, అరటి చెట్లు ప్రతి పెరట్లోనూ ఉండేది నాకు తెలిసి ఆల్మోస్ట్ విలేజెస్ లో అయితే. సో పెరట్లోకి వెళ్ళడం, కోసుకొని రావడం, వంట చేయడం. బెండకాయ, దొండకాయ మీ చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు బహుశా, ప్రతి విలేజ్ లో డెఫినెట్ గా ఉంటుంది. పట్టణాల్లో అయితే స్థలం దొరకడం కష్టం కాబట్టి పండించకపోవచ్చు. కానీ సో అటువంటిప్పుడు ఏంటంటే చాలా దూరాలు ప్రయాణం చేయాలి ఏ వస్తువు తేవాలన్నా. సో ఇంట్లో ఉన్న వస్తువుతోటే ఎన్ని రకాలుగా వంట చేయొచ్చు అనే ఐడియాలతో పుట్టింటాయి ఇవన్నీ. అంతే కదా. నలిగిపోయిందా? తొందరగా నలిగిపోతుందా ప్రవీణ? బాగా. మీరు ఇంత పెద్దగా తిరిగాను, ఇలా కళ్ళు పెద్దగా చేసి చూసారు ఇందాక. సరే నూరినప్పుడు చెప్పచ్చులే అని చెప్పి వెయిట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ టేస్ట్ అప్పుడు మీ టర్న్ కదా, అప్పుడు మీరు చెప్తారు కానీ. అది ఆల్రెడీ ఉడికిపోయింది కదా, సో దానివల్ల పచ్చడి నూరుకోవటానికి కూడా ఏం ఇబ్బంది లేదు. అవును. సో దీనికి ఇంకా మంచి ఫ్లేవర్ కావాలంటే మనం బజ్జీ మిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. మామూలు మిర్చి కాకుండా బజ్జి మిరపకాయలు వేస్తే అంటే వాటి సువాసన వేరేగా ఉంటుంది. చూడండి నేను ఇంకా పూర్తిగా వేయలేదు, అది మొత్తం నలిగిపోయింది. నలిగిపోయింది. మీరు వేసేటప్పుడే నేను దంచేస్తున్నా కదా. అదే చాలు తీసేసుకోవచ్చు. ఈ మిక్సీలో అయితే మెత్తగా అయిపోతే గుజ్జులాగా. ఆ టేస్ట్ బాగుండదండి, రోట్లో నూరితేనే కొన్ని పచ్చళ్ళ రుచి చాలా బాగుంటుంది. వంకాయ లాంటివి, అరటికాయ కదా, అవి వెజిటబుల్ తెలుస్తా ఉంటుంది మనకి. టమాటో కానీ చాలా మంది టమాటో పచ్చడి కూడా గ్రైండర్లో వేస్తారు. ఒక్కసారి రోట్లో వేసి చూస్తే
అప్పుడు ఇంకా తెలుస్తుంది వేయరు. వాళ్ళకి. రవీణ, ఎంతో ఆరోగ్యప్రదమైన అరటి తొక్కల పచ్చడి రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. అలాగే. తెలుస్తోందా అసలు అరటి తొక్కని పదార్థం ఏంటో చెప్పేది కానీ తెలియదేమో కదా? అస్సలు తెలియట్లేదు. ఎంత బాగుంది పచ్చడి అసలు. అవునా? ఇది తొక్క పచ్చడి అంటే ఎవ్వరికి తెలీదు. మామూలుగా ఏదో ఒక మీరు సొరకాయో బీరకాయ అలా ఏదో తెలియని పచ్చడి కూరగాయతోనే చేసినారు. తొక్కతో మాత్రం అంటే ఒప్పుకోరు. అవును. చాలా బాగుంది సుమిత్ర గారు. ఎంత అంటే అది మీరు అన్నట్టు ఆ పీచు అలా తగులుతూ నవ్వులుతుంటే కరకరలాడుతూ చాలా బాగుంది. అరటికాయ కన్నా అరటికాయ తొక్క పచ్చడి అడ్డిపోయింది. చూసారు కదా అరటికాయ తొక్క పచ్చడి. మీరు చేసుకోకపోతే కనుక ఒక ది బెస్ట్ టేస్ట్ మిస్ అయినట్టే. అందుకని ఇప్పుడే తయారు చేసేయండి. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అరటికాయ తొక్క పచ్చడి తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ తొక్కలు, టమాటా ముక్కలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, చింతపండు, నువ్వులు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. అరటికాయ తొక్క పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దానిలో ఎండుమిర్చి, నువ్వులు, పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై ఇంకో బాండి పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం చింతపండు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత దానిలో చివరిగా ఇంగువ కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించిన అరటికాయ తొక్కలు కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించుకున్న పోపు మొత్తాన్ని వేసి బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో అరటికాయ తొక్కల మిశ్రమాన్ని కూడా వేసి కచ్చపచ్చగా నూరుకోవాలి. అంతే. ఇలా తయారైన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన అరటికాయ తొక్క పచ్చడి రెడీ. సో మీ ఐడియాతో చక్కగా మీకు తెలిసిన విధంగా మా అందరికీ అరటికాయ తొక్క పచ్చడి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు. వెల్కమ్ ప్రవీణ. సో అరటికాయ తొక్క పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు ఈ రోజు చూడటం మిస్ అయ్యారా? మీ ఇంట్లో పవర్ కట్ అయిపోయిందా? అయ్యో ఏం పర్లేదు. మీరు చేయవలసింది ఏంటంటే youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని ఆ సైట్ లోకి వెళ్ళి చట్పట్ల తయారు చేసిన పచ్చళ్ళన్నీ వరుసగా చూసేయండి. రేపు మరో సరికొత్త రుచికరమైన పచ్చడితో తిరిగి చట్పట్లనే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.